యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 125 న్యాచురల్ నంబర్స్, 125 సహజ సంఖ్యల సగటు 1 2 3 4 5 అండ్ సో ఆన్ అప్ టు 125. ఈ 1 2 3 4 5 అండ్ సో ఆన్ అప్ టు 125 ఇది సహజ సంఖ్యలు. ఈ వరుస సహజ సంఖ్యలు అంక శ్రేణిలో ఉన్నాయి, ఎందుకంటే రెండు వరుస సంఖ్యల మధ్యలో తేడా ఒకటి. సగటు ఏమవుతుంది? సగటు ఎప్పుడూ కూడా అంక శ్రేణిలో ఉంటే దాన్ని అరిథమెటిక్ మీన్ అని కూడా అంటాం. అరిథమెటిక్ మీన్ ఏమవుతుంది సార్? ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ డివైడెడ్ బై 2. ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ డివైడెడ్ బై 2. ఫస్ట్ టర్మ్ ఏమో 1, లాస్ట్ టర్మ్ ఏమో 125 డివైడెడ్ బై 2. 126 by 2. ఆన్సర్ ఎంత? 63. ఆన్సర్ ఎంత? 63. లాజిక్ అందరికీ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. యావరేజ్ స్కోర్ ఆఫ్ ఎ బ్యాట్స్మెన్ ఇన్ ఏ 20 మ్యాచెస్, 20 మ్యాచ్లలో ఒక బ్యాట్స్మెన్ స్కోర్ చేసిన పరుగులన్నీ 15. అది మరియు మిగతా 25 మ్యాచ్లలో, మిగతా 25 మ్యాచెస్ లో తను స్కోర్ చేసిందంత 24. 25 మ్యాచెస్ లో తను స్కోర్ చేసిందంత 24. సగటు అడిగాడు. ఫైనల్ వాల్యూ సగటు కావాలి అని అంటే మనం ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము? వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. 5 4 20, 5 5 25. అంటే ఆన్సర్ ఏమవుతుంది? సగటు అనేది లోయెస్ట్ వాల్యూ ప్లస్ 5 by 5 plus 4 9, 24 15. తేడా ఎంత? 9. అంటే 15 plus 5 ఎంత? 20. అంటే ఈ క్వశ్చన్ కి ఫైనల్ సగటు ఎంత? 20. ఏ క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ ఏ టెస్ట్, యావరేజ్ స్కోర్ ఆఫ్ 12 స్టూడెంట్స్. 12 మంది, మొత్తం 30 మంది ఉన్నారట. 12 మంది యొక్క సగటు స్కోర్ ఎంత సార్? 62. 12 స్టూడెంట్స్ యొక్క సగటు స్కోర్ 62. మొత్తం 30 స్టూడెంట్స్ లో మిగిలింది ఎంత సార్? 18 స్టూడెంట్స్. 18 స్టూడెంట్స్ యొక్క సగటు స్కోర్ ఎంత సార్? 68. సో మనకు ఫైనల్ గా కావాల్సింది మొత్తం 30 స్టూడెంట్స్ కి సగటు ఎంత. ఫైనల్ యావరేజ్ కావాలి అని అంటే మనం వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. 6 2 12, 6 3 18. సో ఆన్సర్ ఎంత? 62 ప్లస్ 3 by 2 plus 3 5. 68 62. తేడా ఎంత? 6. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 62 ప్లస్ 18 by 5 ఎంత? 3.6. కాబట్టి ఆన్సర్ ఎంత? 62 ప్లస్ 3.6. ఆన్సర్ ఎంత? 65.6. అందరికీ ఈ లాజిక్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. ఇన్ ఏ టీమ్ ఆఫ్ 7 members, ఒక టీములో 7 ఉన్నారు. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 6 of the members is 42 years. ఓకే, సో మొత్తము టీములో 7 ఉన్నారు. 7 పెడదాం. 7 ఉన్నారు. చక్కగా ఈ క్వశ్చన్ ని అర్థం చేసుకుంటూ ఆన్సర్ ఆప్షన్ యూజ్ చేసుకుంటూ సాల్వ్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది. ఇన్ ఏ టీమ్ ఆఫ్ 7 members, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 6 of them, 6 యొక్క సగటు 42. అంటే వీళ్ళ మొత్తము వయస్సులు కూడితే 6 into 42. వైల్ ద ఏజ్ ఆఫ్ ది 7th member of the team is 36 years more than the average age of all the 7 members. Find the age of the 7th member. సో 7th member ఏజ్ ఎంత అని అన్నాడు. 7th member ఏజ్ గనక ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ తీసుకున్నాను అనుకోండి, 84. 6 యొక్క వయస్సు 42. సో 6 into 42 సమ్ ఆఫ్ ది ఏజెస్. 7th person ఏమో 84. వీళ్ళ మొత్తం సగటు తీసుకుంటే 84 ఎక్కడి నుంచి తీసుకున్నాను? ఆన్సర్ నుంచి. అంటే ఇది ఎంత అయింది? 6 into 42, 252 ప్లస్ 84 డివైడెడ్ బై 7. అంటే ఇది ఎంత అయింది? 336 డివైడెడ్ బై 7. 7 4s are 7 8s are. ఫైనల్ యావరేజ్ ఎంత? 48. 84కి 36 తగ్గిస్తేనే 48 రావాలి. అదే అన్నాడు స్టేట్మెంట్ లో. ఒకసారి స్టేట్మెంట్ చదవండి. ద ఏజ్ ఆఫ్ ది 7th person,
ఏడో పర్సన్ యొక్క వయసు సగటు కంటే 36 ఎక్కువ. 48కి 36 కలిపితే ఆన్సర్ ఎంత సార్? 84. ఆర్ యూ ఆల్ విత్ మీ? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎక్స్లు వైలతోటి చేయకుండా మనము ఆన్సర్ ఆప్షన్ యూజ్ చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఏ క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్స్, 30 మంది స్టూడెంట్స్ లో 12 మంది స్టూడెంట్స్ వాళ్ళ స్కోర్ ఎంత? 62. మిగతా 18 మంది వాళ్ళ స్కోర్ ఎంత? 60. మిగతా 18 మంది వాళ్ళ స్కోర్ ఎంత? 60. కాబట్టి ఫైనల్ యావరేజ్ స్కోర్ అడిగాడు. ఫైనల్ యావరేజ్ అంటే దీని నిష్పత్తి తీసుకోండి, 6 2 6 3. సగటు ఏమవుతుంది? లోయెస్ట్ ప్లస్ 60 ప్లస్ 2/2 + 3 5, 60 62 తేడా డిఫరెన్స్ ఎంత? 2. ఆల్రెడీ చాలా సార్లు మనము ఈ మోడల్ ప్రశ్నలను చూసాము. కాబట్టి 60 ప్లస్ 4/5, 4/5 అంటే 0.8. కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 60.8. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 60.8. అందరికీ లాజిక్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా.